హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు అన్నారు. ఆదివారం కొల్లిపరలో స్వర్గీయ అవుతూ రాజేశ్వరి స్వగృహం నందు ఏర్పాటు చేసిన ధ్యానం సత్సంగం అవగాహన కార్యక్రమంలో శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానంపై అవగాహన కలిగించారు. అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయటం వల్ల కలిగే ఉపయోగాలను పలువురు వక్తలు సభాముఖంగా వివరించారు. భగవత్స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు కొల్లిపర గ్రామంలోని అవుతు రాజలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి గాయత్రి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 2 గంటల నుంచి ధ్యానము సత్సంగము అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ ధ్యానం చేయాలని, ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో జీవించాలని, అట్లాగే శాకాహారులు కావాలని. మానవుల ఆహారం శాకాహారము. శాకాహారం ద్వారా మాత్రమే మనిషి శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా, జీవితం సుఖమయంగా ఉంటుంది. మనం తెలియక ఎంతోమంది మాంసాహారం అనేది బలమని కొంతమంది, లేకపోతే తల్లిదండ్రుల నుంచి మా వంశం నుంచి వచ్చిన అలవాటు కానీ కొంతమంది తింటూ మరి ఎన్నో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా తెలియచేయడం కోసమే ఈరోజు కొల్లిపర గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏమిటంటే, మన భూమి కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. అట్టిస్తే అట్టు వస్తుంది, తిట్టిస్తే తిట్టు వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అట్టు పెడితే అట్టు వస్తుందిరా అని చెప్పేసి. అలాగే ఎవరైనా జీవితంలో అన్నీ అనుకున్నవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి అనుకో, వాడు ఎప్పుడో పెట్టి పుట్టాడురా, అందుకే వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను ఏం చేయకుండా ఎవరికి ఏం పెట్టలేదు కావాల్సు, అందుకే నాకు ఈ కష్టాలు బాధలు అని చెప్పేసి మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో పుట్టినందుకు మనకి ఆ జ్ఞానం అంతా కూడా ఆల్రెడీ మన దగ్గర ఉంది. కానీ ఆ జ్ఞానం పట్ల ఎరుక మాత్రమే మనకి లేదు. ఆ ఎరుక కల్పించేదే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానము పత్రిజీ అందరికీ అందించడం జరిగింది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లక్ష్యం కూడా అదే. అందరిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ధ్యానం అనే సాధన ద్వారా వారిలో ఉన్నటువంటి మనోమాలిన్యాలు తొలగించి, వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలుగులో తీసుకొచ్చి వారి జీవితాలు ఆనందమయం చేయాలి అనేదే పిరమిడ్ సొసైటీ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ కర్మభూమిలో మనం ఏదిస్తే అది తిరిగి వస్తుంది. అది తెలిసినప్పుడు ఒక జీవిని మనం పట్టి చంపి దాన్ని కూరగా చేసుకొని మనం భుజిస్తూ ఉన్నాము. మన భారతదేశంలో అందరికీ తెలుసు, అన్నదానం మహాపుణ్యం, అంతే కదా. ఏ దానం చేయాలి? అన్నదానం మహాపుణ్యము. ఎందుకు అన్నదానం పుణ్యం అవుతుంది చెప్పండి? అన్నదానం చేస్తే ఆ మనిషి ఒక ప్రాణాన్ని మనం ఆ పూట కాపాడగలుగుతున్నాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాల్సింది. మనం పెట్టిన ఒక పూటకే వాడి జీవితం ఏం తెల్లారట్లేదు. కానీ ఒక పూట ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక్క పూట ఆహారం అందిస్తేనే మహాపుణ్యం అని చెప్తున్నప్పుడు, ఒక జీవి, అది మూగజీవి, ఒక క్రూర జంతువుని చంపామనుకోండి పర్లేదు, కానీ కూర కోసం జంతువుని చంపుతా ఉన్నాము. ఆ క్రూర జంతువుని చంపితే రాజు అని చెప్పేసి ధైర్యం కలవాడు, సాహసం కలవాడు, లోక కళ్యాణానికి పాల్పడ్డాడని చెప్పేవాడు. కానీ అమాయకమైనటువంటి మూగజీవుల్ని పట్టి వాటిని చంపి మరి దాన్ని కూరగా మార్చుకొని మనం భుజిస్తూ ఉన్నాము. అంటే చంపితేనే పాపం కదా, బతికిస్తే పుణ్యము, చంపితే పాపం. ఆ చంపటమే కాకుండా దాన్ని మళ్ళీ వండి భుజిస్తున్నాము అంటే అది మహాపాపము. ఈ విషయాన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లో ఆయన మొట్టమొదట యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పినప్పుడు మొట్టమొదట చెప్పినటువంటి యమ నియమాల్లో మొట్టమొదట ఉండేటువంటి పదం ఏంటంటే అహింస. నువ్వు ధ్యానంలో అడుగు పెట్టాలి అంటే పతంజలి యోగ సూత్రాలు అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడే నీవు జీవన్ముక్తుడు అవుతావు. దానిలో ఉండేటువంటి మొట్టమొదటి పదం ఏంటి? అహింస. అహింస అంటే ఏ జీవిని మనం హింసించకూడదు, ఏ జీవిని చంపకూడదు. మనసా వాచ కర్మన ఎప్పుడు కూడా మనం వాటన్నిటికీ సహాయకారిగా ఉన్నప్పుడే ప్రకృతి మనకు సహకారం అందిస్తుంది. కాబట్టి ప్రకృతికి నువ్వు ఏది ఇస్తావో అది తిరిగి వస్తుంది.
ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.